మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకొని విచారించడంతో స్పష్టమైన ఆధారాలు దొరికినట్టు సమాచారం. రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు రాజకీయ వర్గాలను షేక్ చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో నలుగురు కీలక నేతల ఆదేశాలకు అనుగుణంగా రాధాకిషన్ వ్యవహరించినట్టుగా గుర్తించారు. తన చిన్ననాటి మిత్రుడు అయిన ఎమ్మెల్సీకి రాధాకిషన్ పూర్తి స్థాయిలో సహాయం చేసినట్టు నిర్ధారణ అయింది. గత అక్టోబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీస్ వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బులను పంపిణీ చేశారు. ఇక పోలీసు టాస్క్ ఫోర్స్ వాహనాల్లోని భారీ మొత్తం డబ్బులను ఎమ్మెల్సీకి అందజేశారు. డబ్బుల పంపిణీ కోసం సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న ఓ ఎస్ఐని ఉపయోగించుకున్నట్టు బయటపడింది. ఇక ఎమ్మెల్సీ డబ్బులకు ఎస్ఐతో ఎస్కాట్ ఇచ్చి మరీ డెలివరీ చేయించారు. డబ్బుల వ్యవహారం గుట్టుగా జరిపేందుకు కొత్త సిమ్ కార్డుతో ఐఫోన్ కొని ఎస్ఐకి ఇచ్చారు. అంతేకాదు ఎస్ఐకి రాధాకిషన్ బొలెరో వాహనం కూడా సమకూర్చారు. ఒక వ్యాపారవేత్త నుంచి తీసుకున్న డబ్బులను రాధాకిషన్ టీం ఎమ్మెల్సీకి అందజేసింది. డబ్బుల రవాణాలో ఓ రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి కూడా కీలక పాత్ర పోషించినట్టు బయటపడింది. ఇక ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్కు చేరవేసినట్టు గుర్తించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురు రాజకీయ నేతలు కుటుంబ సభ్యులపై కూడా రాధాకిషన్ రావు నిఘా పెట్టినట్టు వెలుగులోకి వచ్చింది. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారం ఆధారంగా రాధాకిషన్ నిఘా పెట్టినట్టు మరిన్ని ఆధారాలు దొరకడంతో రాధాకిషన్ రావుకి సహకరించిన ఎస్ఐలు ఇన్స్పెక్టర్లతో పాటు మాజీ పోలీసు ఉన్నతాధికారులను విచారించేందుకు సిట్ రంగంలోకి దిగినట్టు సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకు ఒక కీలక మలుపు అయితే తిరుగుతుంది. ఇప్పటికీ ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నలుగురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేసిన స్పెషల్ టీమ్ ఏదైతే ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకొని మరి విచారించింది. ఏదైతే ఇందులోని కీలకంగా రాధాకిషన్ లో రిమాండ్ రిపోర్ట్ లో అయితే కీలక అంశాలు అయితే బయటకు వచ్చినాయి. ఏదైతే ఒక నలుగురు కీలక పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా రాధాకిషన్ వ్యవహరించినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అలాగే రాధాకిషన్ చిన్ననాటి మిత్రుడైన ఒక ఎమ్మెల్సీకి పూర్తి స్థాయిలో సహాయం చేసినట్లు కూడా రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ లో వెలుగు చూసింది. తన చిన్ననాటి మిత్రుడు ఎమ్మెల్సీకి పూర్తి స్థాయిలో రాధాకిషన్ అయితే సహాయం చేసినట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డబ్బులు రవాణాలో కూడా కీలక పాత్ర అయితే రాధాకిషన్ వహించారన్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. ఏదైతే పోలీసు వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బులు పంపిణీ అయితే చేసినట్లు కూడా గుర్తించారు. అలాగే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు ఎమ్మెల్సీకి అయితే రాధాకిషన్ అందజేసినట్లు కూడా తెలుస్తుంది. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐని ఉపయోగించి డబ్బులు రవాణా చేసినట్లు కూడా గుర్తించారు. మొత్తానికి ఎమ్మెల్సీ డబ్బులకు ఎస్కాట్ ఇచ్చి మరీ డెలివరీ చేయించారు. అలాగే డబ్బుల వ్యవహారం బయట పడకుండా కూడా ఉండేందుకు ఒక కొత్త సిమ్ కార్డు ఐఫోన్ కూడా కొని ఆ ఎస్ఐకి ఇచ్చి మొత్తానికి ఈ డబ్బు రవాణా అయితే చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే బొలెరో వాహనంలో కూడా ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకొని ఆ ఎమ్మెల్సీకి అయితే రాధాకిషన్ టీం అయితే అందజేశారు. డబ్బుల రవాణాలో ఏదైతే ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి కూడా ఒక కీలక పాత్ర పోషించారని కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై పూర్తిగా నిఘా పెట్టారో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేసి ఏదైతే నేతలపై అయితే పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఏదైతే ప్రభాకర్ రావుకి అయితే రాధాకిషన్ రావు చేరవేసినట్లు కూడా గుర్తించారు. అలాగే ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురు రాజకీయ నేతల కుటుంబ సభ్యులపై కూడా రాధాకిషన్ నిఘా పెట్టారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో నిఘాను కూడా కొట్టేసిన రాధాకిషన్ అంటూ కూడా ఇప్పటికీ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు అయితే బయటకు రావడం జరిగింది. రాధాకిషన్ కి సహకరించిన ఎస్ఐలు ఇన్స్పెక్టర్లతో పాటు మాజీ పోలీసు ఉన్నతాధికారులు కూడా సిట్ అధికారులు విచారించేందుకు కూడా రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కీలక మలుపు అయితే తిరిగినట్లే చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎలక్షన్స్ అంటే 2018 ఎలక్షన్స్ కావచ్చు, మునుగోడు బై ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఒక డబ్బు కీలకంగా పాత్ర వ్యవహరించినట్లు చెప్తున్నారు. అలాగే దీంట్లోని ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకుని కూడా ఈ వ్యవహారాలను నడిపినట్లు కూడా ఇప్పటికీ ఉన్నతాధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా రాధాకిషన్ లో చూసుకున్నట్టయితే తనపై ఫిర్యాదులు వరుసగా అయితే అందుతున్నాయి. ఇప్పటికీ జూబ్లీహిల్స్ లో ఒక అతన్ని కిడ్నాప్ చేసి 50 లక్షలు
వసూలు చేసినట్లు కూడా రాధాకృష్ణ పై ఫిర్యాదు అందడంతో వరుసగా రాధాకృష్ణ పై పూర్తిగా ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. మొత్తానికి ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని అలాగే ఎలక్షన్స్ లోని డబ్బు సరఫరా వ్యవహారంలో కూడా రాధాకృష్ణ కీలక పాత్ర వహించారు. ఏదైతే తనకున్న ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని ఆ పోలీసు వాహనాల్లోనే డబ్బు అయితే సరఫరా చేసినట్లు గుర్తించారు. మొత్తానికి ఏదైతే ఈ ఎలక్షన్స్ లోని ఈ డబ్బు సరఫరాకు సంబంధించి కూడా ఒక ఎమ్మెల్సీ కీలక పాత్ర అయితే వహించినట్లు తెలుస్తుంది. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ ఎమ్మెల్సీ పేరు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ఏదైతే ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో నలుగురు కీలక నేతలు అంటే బీఆర్ఎస్ బడా నేతల పేర్లు అయితే బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళ కనుసంధంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, అలాగే డబ్బు సరఫరా కూడా వీళ్ళ కనుసంధంలోనే జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభాకర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రణీత్రావు, భుజంగరావు, రాధాకృష్ణన్లు అయితే పనిచేసినట్లు కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే గుర్తించారు. శివ. ఓకే కుమార్, థ్యాంక్ యూ.